హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు మన వీడియో వచ్చేసి స్కూల్ యూనిఫామ్ నెక్కర్ అండి. స్కూల్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి కదా, అందుకోసం అని చెప్పి ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఎవరికైనా యూజ్ అయితే వీడియోని చివరి వరకు చూడండి. మిషన్ కుట్టడం వస్తే చాలండి, నెక్కర్ అనేది మనం ఈజీగా ఇంట్లో కుట్టేసుకోవచ్చు. ఈ మెజర్మెంట్ వచ్చేసి సెకండ్ క్లాస్ పిల్లవాడికి అనమాట. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. క్లాత్ అనేది ఇలా వేసుకోవాలండి. ఓపెన్స్ అనేది మన సైడ్ ఉండాలి, కింద వైపు ఓపెన్ ఉండాలి, మన వైపు కూడా ఓపెన్ ఉండాలి. క్లోజింగ్ వైపు అనేది ఆపోజిట్ ఉండాలన్నమాట. ఇది పట్టీ కోసం మడుస్తున్నానండి. కింద కాలు పట్టీ ఉంటుంది కదా, 2 ఇంచెస్, దానికోసం మడుస్తున్నాను. ఇప్పుడు లెంత్ తీసుకోవాలి. పట్టీ కొలుచుకోకూడదండి. పట్టీ కాకుండానే చూసారా, ఇక్కడ 9.5 ఉంది. ఈ 9.5 పొడవు అనేది మనం డ్రా చేసేసుకుందాము. ఈ కస్టమర్ నాకు మెజర్మెంట్ ప్రకారమే కుట్టువు, ఎక్స్ట్రా టైం పెట్టద్దు అని చెప్పారు. 9.5 అయితే ఇక్కడ డ్రా చేసేసుకుందామండి. ఇప్పుడు లెంత్ వచ్చేసింది, కింద కాలు పట్టి వచ్చేసింది. అది 1 అంగుళం ఖర్చు కోసం అనమాట, పైన పట్టి వేసేటప్పుడు ఖర్చు కోసం. ఇటు సైడ్ 1/2 ఇంచ్ అనేది ఖర్చు కోసం పెట్టుకోవాలి, డ్రా చేసుకోవాలి. అంచు సైడ్ అండి, ఇటువైపు మనకి ఓపెన్ ఉంటుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ లెఫ్ట్ సైడ్ తీసుకోవాలండి. చూసారా, ఇక్కడ 5 ఉంది, కరెక్ట్గా కొలుచుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక 5 ఇంచెస్ పెట్టుకున్నాము, 1/2 ఇంచ్ ఖర్చు కోసము. ఒక 1 ఇంచ్ అనేది ఫ్రిల్ కోసం అండి, ఎదురు ఒక కుర్చీలాగా వస్తుంది కదా ఫ్రిల్స్ పెట్టుకోవడానికి, దానికోసం అనమాట. ఇప్పుడు వచ్చేసి కిస్తా తీసుకుందాము. ఇలా కొలిచి మార్క్ చేసుకోవాలండి. ఒక 1/2 ఇంచ్ వచ్చేసి ఖర్చు కోసం అనమాట. వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి, కటింగ్ అనేది అర్థమవుతుంది. ఇప్పుడు కిస్తా లూజ్ తీసుకోవాలండి. 8.5 వచ్చింది కిస్తా లూజ్ అనేది. ఇప్పుడు కిస్తా పెట్టుకున్న చోట ఇలా పెట్టేసుకోవాలి. ఒక 1/2 ఇంచు ఖర్చు కోసం పెట్టుకున్నాము. ఇలాగా ఒక బాక్స్ లాగా గీసుకోవాలండి, స్ట్రైట్ వీడియోలో చూపిస్తున్న విధంగా గీసుకోవాలి. ఇప్పుడు కాల్ లూజ్ అనేది కొలుచుకుందామండి. ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి 2 ఇంచెస్ గ్యాప్ ఉంటుంది అనమాట. చూసారా, మినిమమ్ 1.5-1 ఇంచ్ అయినా ఉండొచ్చు, మెజర్మెంట్ని బట్టి ఉంటుంది. ఇది వచ్చేసి కాల్ లూజ్ 7 ఉంది, ఒక 1/2 ఇంచ్ ఖర్చు కోసం అనేది గీసాను. ఇప్పుడు ఇలా డ్రా చేసేసుకోవాలండి. ఇదేమో ఫోల్డింగ్ కోసం ఇలా క్రాస్గా వేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఒక రౌండ్లా గీసుకోవాలండి. చూసారా, ఇలాగా చిన్నగా రౌండ్లా గీసుకోవాలి. ఇది వచ్చేసి కిస్తా పొడవు అండి. కరెక్ట్గా వచ్చిందో లేదో ఒకసారి చూసుకుందాము. చూసారా, ఖచ్చితంగా కరెక్ట్గా వచ్చింది. ఇంకా కట్ చేసేసుకుందాము. ఫ్రంట్ పార్ట్ అయితే ఖచ్చితంగా గీసేసాను అనమాట. ఒకసారి వేస్ట్ క్లాత్ మీద మీరు ట్రై చేసి చూడండి. కటింగ్ అనేది ప్రయత్నిస్తే రాందంటూ ఏది ఉండదండి. ఈజీ మెథడ్లో చెప్తున్నాను నేను. కటింగ్ అనేది మన పిల్లలకి మనమే ఈజీగా కట్ చేసుకొని కుట్టుకోవచ్చు యూనిఫామ్స్. ఫ్రంట్ పార్ట్ కట్ చేసేసుకున్నాం కదా, ఇప్పుడు బ్యాక్ పార్ట్కి కటింగ్ వేసుకుందామండి. ఇది కూడా ఓపెన్స్ అనేది మన సైడ్ ఉండాలి. చూసారు కదా, ఇలా పరుచుకోవాలి. ఫ్రంట్ పార్ట్ అనేది కింద ఎక్స్ట్రా ఉంది కదా, అది కట్ చేసేసుకుందాము. అంటే ఓపెన్ లేదు కదా, క్లోజ్ ఉంది, దాన్ని అయితే నేను కట్ చేసేసాను. ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి 1.5 ఇంచు తేడా ఉందండి. ఇప్పుడు నేను ఇలా క్రాస్గా గీసాను కదా, అది సీట్ కోసం అన్నమాట. సీట్కి ఒక 1.5 ఇంచు అలా క్రాస్గా గీసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్నాం కదా, ఇప్పుడు ఒకసారి మెజర్మెంట్ ఇక్కడ తీసుకొని ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి ఎంత డిఫరెన్స్ ఉందనేది ఒకసారి కొలుచుకుందామండి. చూసారా, 1 ఇంచు అలాగా డిఫరెన్స్ ఉంది. ఇక్కడికి 8 ఉంది. ఇదే బ్యాక్ పార్ట్ వచ్చేసి 9.5 ఉందండి. చూసారా, 1.5 ఇంచు లూజ్ ఉందన్నమాట. ఆ 1.5 ఇంచ్ అనేది మనం క్లాత్ ఇలా జరుపుకుందాము. ఇప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు దీన్ని బట్టి మనం కిస్తా డౌన్ అనేది గీసేసుకోవాలి. ఇంతేనండి, బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. చూసారా, ఇలా ఉంటుంది షేప్ అనేది. మనం కట్ చేసేసుకోవాలి. ఈ నిక్కర్ వచ్చేసి బ్యాక్ ఎలాస్టిక్, ఫ్రంట్ బెల్ట్ అడిగారు వీళ్ళు. కటింగ్ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నానండి. స్టిచ్చింగ్ వీడియో అనేది నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను. కటింగ్ స్టిచ్చింగ్ అంటే వీడియో లాంగ్ అయిపోతుందని చెప్పి నేను ఓన్లీ కటింగ్ మాత్రమే పెడుతున్నానండి. ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో బ్యాక్ ఎలాస్టిక్, ఫ్రంట్ బెల్ట్, సైడ్ పాకెట్స్ వేసి ఎలాగ కుట్టాలి అనేది వీడియో అయితే అప్లోడ్ చేస్తాను, పూర్తి వివరంగా మీకు అర్థమయ్యేటట్టే. ఇప్పుడు కటింగ్ అయితే మీకు అర్థమైందని అనుకుంటున్నాను. పాకెట్ కట్ చేసుకుందామండి.
చూసారా, ఇలా గీసుకొని పాకెట్ అనేది కట్ చేసుకోవాలి. ఇక్కడ 4 ఇంచెస్, ఇక్కడేమో 6 ఇంచెస్ పెట్టి తీసుకున్నాను. ఇంతేనండి. ఇలా గీసేసుకొని పాకెట్ అనేది కట్ చేసుకోవాలి. ఎలా కుట్టాలనేది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. బెల్ సింబల్ని యాక్టివేట్ చేసి అలానే ఆప్షన్ని ప్రెస్ చేయండి. ఎప్పుడు అయినా కానీ నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఈ కటింగ్ వీడియో అయితే మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అర్థం కాకపోతే ఇంకోసారి చూడండి, పూర్తిగా అర్థమవుతుంది. వీడియోని పూర్తిగా చూసినందుకు థ్యాంక్స్ అండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. వీడియోని లైక్ చేయడం, ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. ఎవరికైనా యూజ్ అవుతుంది వీడియో అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.